ఢిల్లీలో దీక్ష చేయాలని శాసనసభ తీర్మానం చేసింది. ఏది రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు కలిసి తెలంగాణకు అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మనకు ఆ విధమైన వాతావరణం కనిపించట్లేదు. అది చాలా అవసరం. ఫోకస్ అటు కూడా మారాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు షిఫ్ట్ టు పీపుల్. సార్ ఏంటి విఎఫ్డి నివేదిక ఏంటి? ఈ పోలింగ్ ఏమైనా గోల్మార్ జరిగిందా? 5.14 కోట్ల తేడా అంటే ఇది పాత సమస్య అండి. కాకపోతే దీనికి ఇస్తున్న డైమెన్షన్స్ వేరుగా ఉన్నాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ సబ్రంగానే ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చేశారు. ప్రొఫెసర్లు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు నిన్న జూలై 22న నివేదిక విడుదల చేశారు. మీకు అందరికి కూడా తెలిసిన విషయం ఏమంటే 5.14 కోట్ల ఓట్ల తేడా వచ్చింది. ఎలక్ట్రానిక్ మిషన్లలో పడిన వాటికి, కౌంట్ చేసిన వాటికి, అంటే రికార్డ్ అయిన వాటికి, కౌంట్ చేసిన వాటికి మధ్యలో 5 కోట్ల ఓట్ల తేడా ఉంది. ఈ 5 కోట్ల ఓట్లు రాష్ట్రాల వారీగా ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నది వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అలాగే 1,00,000 ఓట్ల లోపు తేడాతో గెలిచిన అభ్యర్థులు, 50,000 లోపు 1,00,000 ఓట్లతో, ఈవెన్ 20 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వీటన్నిటి ఆధారంగా విఎఫ్డి ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది 2 ముఖ్యమైన నిర్ధారణలు చేసింది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వచ్చిన తర్వాత వైసీపీ అనుకూలు చాలా ఇదిగా చూశారు కదా, నివేదిక వచ్చేసింది, ఇదంతా గోల్మాల్ జరిగింది అని వాళ్ళు పెడుతున్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే 6 దశలు, 6-7 దశలు అనుకుంటా. రెండో దశలో ఈ గోల్మాల్ చాలా ఎక్కువగా జరిగింది. రెండో దశలో వాళ్ళు లెక్కలు కూడా ఇచ్చారు. ఆ సీట్లన్నీ దాదాపు 80% బీజేపీకి వెళ్ళిపోయాయి రెండో దశలో. రెండో దశ అంటే ఎక్కడెక్కడ సార్? అది ఆ వివరాలన్నీ ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, తర్వాత పాక్షికంగా జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, త్రిపురలో 1 సీటు, 89 స్థానాల్లో రెండో దశలో జరిగిందండి. ఇప్పుడు బీజేపీకి 74 స్థానాలు తగ్గాయి. అది అయిన తర్వాత కూడా అంతకుముందు ఉన్న మెజారిటీ కంటే. సో అది వాస్తవంగా నేను దాని మీద వీడియో కూడా చేశాను. 89 స్థానాల్లో రెండో దశలో ఈ రాష్ట్రాల్లో జరిగింది. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, త్రిపుర, ఒక్క కేరళలో మాత్రమే పూర్తిగా 20 స్థానాల్లో రెండో దశలో జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో రకరకాలుగా, ఛత్తీస్గఢ్లో 4 ఇవన్నీ ఎక్కువ భాగం బీజేపీకి వచ్చాయి. ఆఖరుకు కమ్యూనిస్టు కేరళలో కూడా బీజేపీకి మొదటిసారి ఒక స్థానం వచ్చింది. 2 స్థానాల్లో రెండో స్థానంలో వచ్చారు. దాదాపు 14 స్థానాల్లో 3వ స్థానంలో వచ్చారు. ఇది కేరళకు సంబంధించి మరీ విచిత్రంగా ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి అని వాళ్ళు చెప్పారు. కాబట్టి రెండో దశలో గోల్మాల్ ఎక్కువగా జరిగింది. మ్యానిపులేషన్ వాళ్ళ భాషలో నివేదికలో చెప్పింది. మ్యానిపులేషన్ రెండో దశలో ఎక్కువగా జరిగింది అన్నది ఓటర్ ఫర్ డెమోక్రసీ అనే దాంట్లో ఈ ఎక్స్పర్ట్స్ అందరు కూడా తేల్చిన విషయం. దాంట్లో దాదాపు తేల్చేసి దీని మీద కేసులు కూడా వేశారు. మిగతా వాటికి దానికి ఉన్న తేడాను. ఇంకోటేమో ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ అన్నాను కదా, అదేంటంటే ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాలం దాంట్లో లేదు. అది ఎక్కువ భాగం ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది ఆ తర్వాత. అవును. కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళందరూ దీన్ని చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నప్పుడు, సో వైసీపీ శిబిరంలో అయితే జోష్ ఉన్నది ఈ వార్త విని. దీని వార్తను వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. కానీ ఇదిగోండి, ఇది వాళ్ళు రిలీజ్ చేసిన నివేదిక. ఓకే, ఓట్ ఫర్ డెమోక్రసీ. ఓట్ ఫర్ డెమోక్రసీ. దీంట్లో లోక్సభ ఎలక్షన్స్లో వీళ్ళు దాంట్లో చెప్పింది ఏంటంటే, ద రిపోర్ట్ అండర్లైన్స్ దట్ ఇన్ టోటల్ 5 crore ఓట్స్ వర్ హైక్డ్, డంప్డ్ 5 కోట్ల ఓట్లు జరిగాయి అనేది. అండ్ దట్ ది హైక్ అంటే ఈ పెంపుదల డిస్ప్రపోర్షనేట్లీ హెల్ప్డ్ ది రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది ఎన్డీఏకు ఉపయోగపడింది ప్రధానంగా అనే మాట వీళ్ళు చెప్పారు. ఓకే. ఇంకా మూడో విషయం, ద రిపోర్ట్ సేస్, ఇది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పేది, ది రిపోర్ట్ సేస్ దట్ ఇట్ ఈస్ పర్టినెంట్ టు నోట్ దట్ బై దిస్ మెథడ్ ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ హైక్ ఇన్ దిస్ phase 2
there has been a sharply beneficial results for the NDA by BJP in most of the states. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో 3కు 3 బీజేపీకి వచ్చాయి ఈ దశలో. ఉత్తరప్రదేశ్లో 8కి 8 బీజేపీకి వచ్చాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇండియాకు వచ్చాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో 6కు 6 వచ్చాయి. ఛత్తీస్గఢ్లో 3కు 3 వచ్చాయి. త్రిపురలో 1 జరిగితే 1, జమ్మూ కాశ్మీర్లో 1 జరిగితే 1, కర్ణాటకలో 14 చోట్ల రెండో దశలో జరిగితే 12 ఎన్డీఏకి వచ్చాయి బీజేపీకి. రాజస్థాన్లో 13 జరిగితే 10 బీజేపీకి వచ్చాయి. అస్సాంలో 5 జరిగితే 4 బీజేపీకి వచ్చాయి. కాబట్టి ఈ మలి దశలో చాలా స్పష్టంగా ఈ మ్యానిపులేషన్ అనేది